నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ సమీపంలోని గట్టు రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. 2000 అడుగుల ఎత్తైన గుట్టపై స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఏ మైనార్టీ నేత భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 5 ఏళ్లుగా జనసేన పార్టీ తరపున భక్తులకు అన్నదానం, నీటి సదుపాయం కల్పిస్తున్నారు పాషా. ఇక రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. నేను గుట్ట ఎక్కుతుంటాను. ఇది ఎత్తం రామస్వామి టెంపుల్ అని అంటారు. ఇయర్లీ వస్తూనే ఉంటాను. నేను ఇప్పటికి 10-15 ఇయర్స్గా వస్తుంది. ఎక్కడనే వస్తూనే ఉన్నా, కానీ పైన జనాలు ఇబ్బందిగా ఉంది. రౌండ్ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మన టెంపుల్ చుట్టుముట్టు తిరగడానికి కూడా ఇబ్బందిగా అవుతుంది. చిన్నపిల్లలకు కానీ ఇంకా ఇబ్బందిగా ఉంది. జనాలు ఒకటే ఎక్కడం వల్ల దిగడం వల్ల కూడా చాలా గుండ్లు ఉండడం వల్ల కూడా ఇబ్బంది ఉంది. కాకుంటే అలా పైన కొంచెం మంచిగా చేసింటే బాగుండు, కానీ ఇంకా ఏమది. ఎత్తం గట్టు అనే గట్టు 2500 అడుగులు ఉంటుంది. ఈ అత్తం గట్టు అనేది భోగి ఇంకా సంక్రాంతి పండుగ 2 రోజులుగా భక్తులు వస్తూ పోతుంటారు. భక్తులు ఎలా అంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అలాగే వాళ్ళ చిన్న పిల్లలను పట్టుకొని మరి వస్తుంటారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఇంత గొప్ప గట్టు అనేది ఉండదు. అది చెప్తున్నాను. నేను ఈ గట్టు ఎక్కి ఒక 7 సంవత్సరాలు అవుతుంది. నేను ఒక ముస్లిం వ్యక్తిని దాదాపు ఒక 4 సంవత్సరాలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భారీ ఎత్తున దాదాపు మన తెలంగాణలో కాల్స్ దాదాపు ఒక 2000 అడుగుల పైన ఉంటుంది. దేవుడు దర్శించడానికి చాలామంది ఇక్కడ భక్తులు వస్తారు. ఆ భక్తులకు అనుకూలమైన సహకారాలను చేస్తూ అన్నదానం చేస్తూ అలా వాటర్ సప్లై చేస్తూ కుల మతాలకు ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కుల మతాల రాజకీయాలు పక్కన పెట్టి మనిషి మానవత్వం మనిషి అన్న విధంగా ఆయన ఆశీస్సుతో నేను ముందు కొనసాగుతున్నా. ఇక్కడ గట్టు దగ్గరికి భోగి పండుగ నుంచి ఒక 2 రోజుల ముందు నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ వసతులకు కొంచెం షెడ్డు నిర్మాణం కానీ, వచ్చిన భక్తులు ఉండడానికి నైట్ పూట రాత్రిపూట ఇబ్బంది పడుతున్నారు. ఇంకా వచ్చిన జనానికి వసతులు కల్పించాలి. ఇంకా షెడ్డు నిర్మాణం కావాలి. తక్కువలో కొంచెం వాటర్కి ఇబ్బంది ఉంది. వాటర్కి ఒక బోర్ వేసి ఆ బోర్ నుంచి ఒక ట్యాంక్ నిర్మాణం చేసి వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నాము.